ఈ రెడ్ వెల్వెట్ కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తున్నాం కదా, బటర్ తీసుకున్నాను, అలాగే ఇక్కడ రెడ్ వెల్వెట్ కోసం కావాల్సిన రెడ్ ఫుడ్ కలర్ తీసుకున్నా. ఇది కనిపించదేమో అని ఇక్కడ ముందే చూపిస్తున్నాను మీకు. తర్వాత ఇక్కడ షుగర్, జస్ట్ షుగర్ అండి, ఇది పౌడర్ కొట్టి పెట్టుకున్నాం, ఆ షుగర్ వాడుతున్నాను. దాంతోపాటుగానే ఒక గుడ్డు, ఇంకా బేకింగ్ సోడా తీసుకున్నాము, కొద్దిగా 2 పించెస్ కావాల్సి వస్తుంది. కోకో పౌడర్ కొద్దిగా తీసుకున్నాను, ఫ్లవర్, ఆల్ పర్పస్ ఫ్లవర్ కొద్దిగా, వెనిలా ఎసెన్స్ కొద్దిగా తీసుకున్నా, అలాగే నిమ్మరసం కాస్త తీసుకున్నాను, అలాగే పెరుగు తీసుకున్నా. ఈ పెరుగు ప్లేస్లో మీకు కావాల్సింది వాడుకోవచ్చు. జస్ట్ అదేంటంటే మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కూడా హార్డ్ అయిపోతాయి కదా, దాన్ని డైల్యూట్ చేసుకోవడం కోసం మాత్రం పెరుగు కావాలి. పెరుగు కానీ, మజ్జిగ కానీ, యోగట్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు మీరు, అలాంటి సబ్స్టెన్స్. అలాగే ఆయిల్ కూడా వాడతాం దీనికి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని ప్రాసెస్ని కంటిన్యూ చేసేయచ్చు. సార్, అసలు ఈరోజు కేక్ కంటే మీరు ఇంట్రెస్టింగ్గా ఉంది, మీ వాయిస్ పర్టికులర్లీ. నిజంగానే ప్రతి పాట కూడా అమేజింగ్గా, ఈ రోజుకి మాకు రివాల్వ్ అవుతున్న పాటలు ఇందాక చెప్పింది అతిశయోక్తి కాదు, నిజంగానే నమ్మండి. అన్ని పాటలు అలాగే గలగల పాడుతున్న గోదావరిలా పాట, అది పెద్ద పెద్ద హిట్ ఇచ్చింది. యాక్చువల్లీ నా లైఫ్ చేంజ్ చేసింది. పీరియడ్ కూడా మంచి పీరియడ్ కదా, పీరియడ్ 2006. సో ఇట్ వాజ్ వెరీ పెద్ద, చాలా అంటే నెంబర్ ఆఫ్ అవార్డ్స్ తెచ్చిచ్చింది ఆ పాట. చాలా పెద్ద కలుపుతూ మనం మాట్లాడేసుకుందాం. ఏ బాల్ కావాలి చెప్పండి, నేను కూడా హెల్ప్ చేస్తాను. ఇదా చిన్నదా పెద్దదా? మీకు ఇష్టం అన్నారు కదా, పెద్దదాంతో తర్వాత చేద్దాము, పని చేద్దాం. ఫస్ట్ చిన్నదాంతో చేద్దాం. 2 బౌల్స్ ఉన్నాయి కదా, ఏం లేదు మన దగ్గర ఇప్పుడు మొత్తం మిక్సింగ్ ఉంది కదా, ఈ ఇంగ్రీడియంట్స్లో నుంచి ఈ 2 ఐటమ్స్, ఫ్లవర్ ఒకటి, కోకోవా పౌడర్ ఒకటి, అలాగే బేకింగ్ సోడా, ఈ 3 మొత్తం మిక్చర్లో వేసుకున్నప్పుడు సరిగా కలవ్ అనే ఉద్దేశంతో ఫస్ట్ ముందుగానే మిక్స్ చేసి పెట్టుకుంటామండి మనం. కొద్దిగా తుడిచేసుకుందాం, టిష్యూ తీసుకుంటాం, తడి లేకుండా తుడుచుకుంటాం, పౌడర్ కాబట్టి అంటుకోకుండా. నిజానికి మా షెఫ్ కూడా బాగా గైడ్ చేస్తారు, వాళ్ళకి కూడా మంచి ఐడియాస్ ఉన్నాయి ఈ విధంగా. సో ఇప్పుడు ఈ ఫ్లవర్, ఈ 3 రకాల ఫ్లవర్స్ అనమాట. ఒకటి మామూలు ఫ్లవర్, ఆల్ పర్పస్ ఫ్లవర్ వేసుకుంటున్నాం, తర్వాత బేకింగ్ సోడా అండ్ కోకోవా పౌడర్. దీంతో మిక్స్ చేసేసుకోవడమేనమాట. జస్ట్ ఇవి ఈవెన్గా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ పెద్ద బౌల్లో కలుపుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసి కలిపేసుకోవచ్చు. సార్ చెప్పండి, నిజంగానే చాలా ఎక్సైటింగ్గా ఉంది. పర్లేదు చేద్దాం, చెప్పండి. బాగున్నాయి మీ మాటలు కూడా, ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది. మనకి ఇది కూడా కావాలి, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ మనం చేద్దాం, న్యూ ఇయర్కి రెడీ అయిపోతుందండి, షో ఏలోపు కంప్లీట్ చేద్దాం. చెప్పండి. ఆ పాట టెక్స్చర్ ఆఫ్ ది వాయిస్ చేంజ్ చేసి పాడాలి అని మణిగారు చెప్పారంట. అంటే హస్కీగా పాడాలి, దానిలో ఎయిర్ ఫిల్ చేసి పాడాలి అనేసి. ఓకే అని పాడి ఫస్ట్ ట్యూన్కి ఫస్ట్ కందికొండ లిరిక్స్ ఇచ్చారు. నా వాయిసే ఓకే చేశారు. సో నా అదృష్టం అది, ఎందుకంటే అంత పెద్ద డిఫరెన్స్ చూపించగలరా? అంటే మామూలుగా ఇందాక వాయిస్ చెప్పారు, గలగల పారుతున్న గోదారిలా, జల జల జారుతుంటే కన్నీరలా, గలగల పారుతున్న గోదారిలా, జల జల జారుతుంటే కన్నీరలా, నా కోసమై నువ్వలా అని హస్కీగా అనమాట. సాఫ్ట్నెస్ ఎయిర్ ఫిల్ చేసి, మోడర్నైజ్డ్ అయింది బాగా, వాయిస్లో ఎయిర్ ఫిల్ చేసి పాడడం. సో ఆ పాట చెన్నైలో వెళ్ళి పాడాను నేను. వచ్చిన తర్వాత అందరు అడిగారు కూడా ఎట్లాంటి పాట. నేను చెప్పాను మామూలుగా ఉంది పాట అని అనుకున్నాను. ఇలాగే చెప్పాను అందరికి, కో సింగర్స్ అందరు మామూలుగా ఉంది, పెద్ద ఏం ఎక్స్ట్రాడినరీ పాట ఏం కాదని. కానీ అది స్క్రీన్ మీద చూసేటప్పటికి అసలు దాని రూపురేఖలే చేంజ్ అయిపోయింది మొత్తం. వాయిస్ ఈక్యూ కూడా చేస్తారు కదా, కొంచెం ప్రాసెసింగ్ చేస్తారు. ఆల్బమ్ వచ్చినప్పటికే హిట్ అయింది, తర్వాత ఇంకా విజువల్తో ఇంకా బాగుంది ఆ సాంగ్. ఇందులో బేసిక్గా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో బటర్ వేస్తున్నాను. బటర్ తర్వాత షుగర్. షుగర్ ఈజ్ అన్ ఆర్ట్ అండి నిజంగా. అవునండి, పెద్ద ఆర్ట్. మేము ఇప్పుడే నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం ఫస్ట్ ఆర్ట్ అనే విషయాన్ని. ఇదివరకు కూడా ఒక ఆర్ట్ ఉండేది, తినడం అనేది కూడా ఒక ఆర్ట్. చేయడం అంత పెద్ద ఆర్ట్, తినడం కూడా అంతే పెద్ద. ఇప్పుడు అందరు ఏంటంటే కాన్షియస్ అయిపోయారు. అఫ్కోర్స్ కాన్షియస్ అవ్వడం అంటే ప్రాపర్ డయట్, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల అంత. అవును.
యాడ్ చేస్తుంది ఇప్పుడు అంతేనండి. Sugar జస్ట్ and షుగర్ని డైరెక్ట్గా కాకుండా బటర్లో వేసి పౌడర్ చేసుకున్నాం షుగర్ని. ఓకే షుగర్ పౌడర్ ఇంకా బటర్ అంతే. ఓకే నిజానికి ఇవన్నీ కూడా కేక్ ప్రాసెస్లో చెప్పాలంటే లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ లాగానే క్యాలిక్యులేట్ చేస్తాం. షుగర్ కూడా ఆల్మోస్ట్ లిక్విడ్ ఇంగ్రీడియంట్. చూడడానికి సాలిడ్గా ఉన్నా కూడా కరిగిపోయి లిక్విడ్ అయిపోతుంది కాబట్టి సో ఇంకా కొద్దిగా వేసుకుంటే కనిపిస్తుంది. దీనిలో ఎగ్ కూడా వేస్తారు కదా, ఎగ్లెస్ కేక్ కూడా చేస్తుంటారు మామూలుగా. ఎగ్లెస్ కొద్దిగా ప్రాసెస్ వేరే ఉంటుందండి. మిల్క్ అది యాడ్ చేసుకొని చేస్తాము ఒక్కోసారి. డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఓకే బట్ ఈరోజు అయితే మనం ఎగ్ తోటే చేస్తున్నాం, కొద్దిగా ఏరేషన్ వస్తుంది అని. అదే ఓకే, సో బటర్ ఇంకా షుగర్ వేసి కలిపేసుకున్నాం. నౌ ఐ యాడ్ ఎగ్. పట్టుకోవాలా? యా, మీరు ఎగ్ తింటారు కదా? ఈ మధ్య కాలంలో స్టార్ట్ చేశాను. ఓకే, మీ డైటింగ్ హ్యాబిట్స్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి కదండి, పర్టికులర్లీ సింగర్స్వి. అట్లా ఏం లేదండి, డిపెండ్స్ ఆన్ ద ఇదన్నమాట సిచ్యువేషన్. నేను ట్రై అంటారా స్లోలీ, ఎందుకంటే ఎగ్ వేసాం కాబట్టి చిమ్మే ఛాన్స్ ఉంటుంది. వెరీ గుడ్. ఇలా పెట్టుకోండి. జనరల్గా ఏంటంటే అందరు అంటారు డయట్. ఇప్పుడు బాలు గారు ఉన్నారండి, ఆయన శుభ్రంగా అన్ని ఐస్ క్రీమ్ తినేస్తారు. సో డిపెండ్స్ ఆన్ ద బాడీ ఇదన్నమాట సింగర్స్కి. కొంతమంది చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఇప్పుడు జేజస్ గారు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అవును, అదే బాలు గారు ఇంకా అసలు ఆమె అది ఇంకా మర్చిపోలేకపోతున్నాండి నిజంగా. మీకేంటండి ఆయనతో ఉన్న రిలేషన్ గురించి? బాలు గారి గురించి మీకు తెలుసుంటారు బాలు గారు. అవును, ఇది ఇప్పుడు చూసారా కొద్దిగా కర్డ్లు అయింది. అవునండి, బటర్ అండ్ ఎగ్ మిక్స్ అయినప్పుడు ఇట్లా కర్డ్లు అయిపోతుంది. బట్ దీనికి ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ ఎప్పుడైతే మనం ఫ్లోర్ యాడ్ చేస్తామో అది మళ్ళీ కమ్స్ బ్యాక్ టు నార్మల్ స్టేజ్. సో అక్కడికి అయిపోయింది. నౌ సార్ బాలు గారిని తలుచుకోలేనటువంటి సిచ్యువేషన్ లేదండి. దేర్ ఇస్ నో మూమెంట్. ఆయన అలా చేసేసి వెళ్ళిపోయారు. డెఫినెట్లీ, ఎస్పెషల్లీ మా సింగర్స్కి అంటే మ్యూజిషియన్స్కి ఇట్ ఈస్ అ వెరీ బిగ్ లాస్. అవునండి, ఏదో ఆయన ఉన్నారు అన్న ఒక ధైర్యం లాగా ఉంటుంది ఎప్పుడు. తెలియదు ఒక పెద్ద ప్యాలెస్ ఇదంతా ఇండస్ట్రీ అంతా ఒక ప్యాలెస్ అయితే ఆయన రూఫ్ లాగా ఇప్పుడు అందరికీ షెల్టర్ ఉంది. ఒక 5 minutes స్పెండ్ చేస్తే చాలు, మీరు అతుక్కోపోతారు మామూలు అట్లా. ఐ మిస్డ్ వన్ ఆపర్చునిటీ యాక్చువల్లీ టు స్పెండ్ టైమ్ విత్ హిమ్. ఒక 1 evening కోసం నాకు కాల్ వచ్చింది. నా అదృష్టం ఏంటంటే నేను చేసిన మ్యూజిక్ డైరెక్షన్లో చాలా పాడారు. అండ్ డివోషనల్ శివోహం చాలా పెద్ద హిట్. శివోహం ఆయనకు చాలా అన్ని వేల పాటల్లో ఆ పాట చాలా ఇష్టం ఉంది. ప్రతి ఒక్క ప్రోగ్రాంలో ఆయన తప్పకుండా పాడేవారు. అదృష్టం ఏంటంటే అది శివోహం 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 మనుబుద్ధ్యహంకార చిత్తానిన నిర్వాణ శతకం, శంకరాచార్య వారి నిర్వాణ శతకము. అది మరి చాలా ఇష్టం, ఆయనకి ఇష్టమని తెలిసింది. సో అదృష్టం ఏంటంటే ఆయన్ని బరీ చేసేటప్పుడు అందరు కలిసి పాడారు. అది సో నా అదృష్టం అన్నమాట. మీరు ఉన్నారు? నేను లేనండి, నేను వెళ్ళలేదు. మీ పాటను పాడారని. వెరీ గుడ్. మనము ఈ సిరప్ వేసుకున్నాం కదండి, లెమన్ జ్యూస్ వేసుకున్నాం, అలాగే ఈ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా ఒక్కసారి మిక్స్ చేసుకున్నాం. సో వెనిలా ఎసెన్స్ తర్వాత పెరిగేస్తున్నా అండి. నాకు చిన్న డౌట్ అండి, ఇప్పుడు ఇంత ఇదిలాగా తయారైంది కదా, కర్డ్ లాగా తయారైంది కదా. సో ఈ కేక్ మామూలు కేక్ లాగా ఉంటుందా, లేకపోతే ఇట్లా ముట్టుకుంటే విరిగిపోయి ఇట్లా అట్లా ఉంటుందా?
యాక్చువల్గా రెడ్ వెల్వెట్ చాలా చాలా డెలికేట్ గానే ఉంటుంది, మీకోసం కూడా చెప్తున్నాను. వెల్వెట్ అని అన్నారు కాబట్టి జస్ట్ అలాగే అడుగుతున్నాను, అవుట్ ఉంటుంది. ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నాను. లేదు ఇదైతే ఈ కర్డిల్నెస్ అంతా కూడా ఇట్ విల్ కమ్ బ్యాక్ వన్స్ మనం పౌడర్ ఎప్పుడైతే యాడ్ చేస్తాం Okay. ఫ్లవర్, ఇదంతా కూడా మళ్ళీ సెటిల్ డౌన్ అయిపోతుంది. బట్ కేక్స్ లో బేసిక్ గా మనం చెప్పేది ఏంటంటే స్పాంజ్ కేక్, పాండ్ కేక్ అని 2 రకాలు ఉంటాయంట. ఓకే స్పాంజ్ కేక్ మోర్ ఆఫ్ సాఫ్ట్నెస్ ఉంటుంది, పాండ్ కేక్ కొద్దిగా హార్డ్గా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఫ్యాటీగా ఉంటుంది. ఓకే ఇది దీంట్లో కూడా ఇది కూడా యాక్చువల్లీ పాండ్ కేక్ స్టైలే అయినా కూడా ఈ రెండింటికంటే కూడా కొద్దిగా ఎక్కువ భిన్నంగా ఇది చాలా డెలికేట్గా ఉంటుంది. వెల్వెట్ రెడ్ వెల్వెట్ అన్నమాట. అసలు మధ్యలో పెట్టి ఇట్లా లేపినప్పుడు ఇటు అటు ఇరిగిపోయి పడిపోయినా కూడా చెప్పలేము. ఓ సో అంత డెలికేట్గా ఉంటుంది, చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. చూద్దాం మనం కూడా ఎలా వస్తుంది అనేది. కేక్ బేకింగ్ అనేది పెద్ద ఆర్ట్ అండి. అవునండి, ఇప్పుడు మన వంటలు మనకు గొప్ప, ఇవి వాళ్ళకి ఇంకొకరు గొప్ప. అంటే మనం పాయసం చేసుకొని తిన్నట్టుగా మనం చేయలేము. పాయసం వడలు ఇవన్నీ చేసుకొని తిన్నట్టుగా వాళ్ళు అంతే కదండి. ఏ ప్రాంతానికి అంతే, వాళ్ళ ప్రాంతానికి ఇది. సో నేను ఫ్లవర్ కూడా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫ్లవర్లో మనం ఏంటంటే ఫ్లవర్ దాంతోపాటుగా కోకోవా పౌడరు అలాగే బేకింగ్ సంబంధించింది కూడా మనం యాడ్ చేసుకున్నాం కదా, సోడా, బేకింగ్ సోడా కూడా యాడ్ చేస్తాం. ఈ మొత్తం ఫ్లవర్ని యాడ్ చేసి మిక్స్ చేస్తాం. ఇది కొద్దిగా కలిసిపోయి ఎక్కువ డ్రైగా ఉన్నప్పుడు ఆన్ చేస్తే ఇవంతా కూడా పైకి లేపేస్తుంది కదా, అందుకని తడి అయిపోయిన తర్వాత ఆన్ చేద్దామని కలుపుతున్నాను. మీరు మామూలుగా ఇంట్లో కూడా ఏమైనా వంటలు చేసి ట్రై చేస్తారా? అస్సలు చాలా తక్కువ అండి. అవునా? మొత్తం అంతా కలిసిపోయింది. అండ్ ఫైనలీ రెడ్ వెల్వెట్ కోసం రెడ్ కలర్ వేస్తున్నాం. ఇది ఇప్పుడు కనిపించడానికి కొద్దిగా తక్కువనే ఉంటుంది, కోకోవా కూడా యాడ్ చేస్తాం కాబట్టి. బట్ వన్స్ ఇట్ గెట్ బేక్స్ చాలా మంచిగానే వస్తుంది కలర్. ఎవరో ఒకప్పుడు ఒక అనేవారు, వంట వచ్చిన వాళ్ళకి ఎక్కడైనా బతికేస్తారు, నో ప్రాబ్లం అనేసి. అవునా? అదే ఆ మాట అంటే నాకు ఒక ఇవ్వమంటారా ఇన్సిడెంట్ గుర్తొచ్చింది, మూవీ గుర్తొచ్చింది. ఒక ఆయన ట్రావెల్ చేయాలనుకుంటాడు షిప్లో, ఆయన దగ్గర మనీ ఉండవు. ఆయన ఏం చేస్తారంటే షిప్లోకి ఎక్కి మీ అందరికి నేను వంట చేసి పెడతాను, ట్రావెల్ అయ్యేంత వరకు నన్ను షిప్లో వండివ్వండి అంటే మంచి ఫుడ్ చేసి పెడుతూ వెళ్ళిపోతారనమాట ఆయన. చాలా మంచి మూవీ, ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ ఇండియన్. ఓహో, రెడీ అండి. దీన్ని కొద్దిగా గ్రీసింగ్ ఆల్రెడీ చేసి ఉంచుకున్నాం, మళ్ళీ అలాగే ఫిల్ చేసేసుకున్నాం అండి. యా. సో బ్యాటర్ని దీంట్లో ఫిల్ చేసేసుకున్నాం. ఇంకేంటండి పులిహోరతో పాటు ఇంకేం ఇస్తుంది? పులిహోర, గారెలు ఇష్టం చాలా. ఓకే. తర్వాత నార్త్ ఇండియన్ డిషెస్ చాలా ఇష్టం నాకు. రోటీ అంటే చాలా ఇష్టము, రోటీలో కుల్చా అన్నీ. ఓకే. అండ్ పన్నీర్ ఐటమ్స్ చాలా ఇష్టము. కుల్చా కాంబినేషన్ బెస్ట్ ఏంటో చెప్పండి. వాళ్ళు ఎప్పుడు అనే చోలేనైనా ఇంకేమన్నా ఇష్టం? చోలే బాగుంటుంది, తర్వాత దాల్ తడ్కా బాగుంటుంది కుల్చాతోటి. నాకు ఇష్టం అది. నాకు మాత్రం చికెన్ ఇష్టం అండి. నేను ప్యూర్ ఆంధ్ర, నేను వెజిటేరియన్ అండి. అవునా? ఈ మధ్య నేను ఎగ్ అలవాటు చేసుకున్నాను. అయ్యయ్యో. బట్ వెజిటేరియన్. మన ఆంధ్ర స్టైల్ చికెన్ తోటి ఓకే కుల్చా తింటే చాలా బాగుంటుంది. అవునా? మంచి ఫ్యూజన్ అవుతుంది, అది చాలా బాగుంటుంది. ఫ్యూజన్ ఎక్కువ ఉంది కాబట్టి అది అట్లా. మామూలుగా ఏంటంటే ఎక్కడ మీ ఎడ్యుకేషన్ ఎలా గడిచేది, ఎక్కడ చదివారు? నేను మొత్తం హైదరాబాద్ అండి, పుట్టి పెరిగిందంతా హైదరాబాదే. నేను బౌద్ధ నగర్లో ఉండేవాళ్ళం, తర్వాత అల్వాల్కి షిఫ్ట్ అయ్యాము. నా చైల్డ్హుడ్ అంతా అక్కడే, మొత్తం వెస్లీలో చదివాను నేను. వెస్లీ స్కూల్ అండ్ వెస్లీ కాలేజ్లోనే, జూనియర్ కాలేజ్లో. తర్వాత ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అని ప్యారడైస్లోనే ఉంది, అక్కడ డిగ్రీ చేశాను నేను. చేసిన తర్వాత ఇంకా ఎంబీఏ జాయిన్ అవుతూ ఇటు వచ్చాను నేను మ్యూజిక్లో. సరే ఇది పెట్టేద్దామండి. Yes. మొత్తం అంతా కూడా ఈ బ్యాటర్ని దీంట్లో వేసేసుకున్నాం కదా,
ఆల్రెడీ గ్రీజింగ్ చేస్తున్నాము, దాంట్లో వేసుకున్నాము. దీన్ని ఇప్పుడు బేక్ కానీ చేసుకోవాల్సి చాలా వస్తుంది బాగుంది, చూడడానికి చాలా బాగుంది అసలు కదా. అవును, బాగానే ఉంది. సో బాగానే కానీ చాలా బాగుందని. అవునండి బాగుంది. సో బేక్ చేసుకుందాం. మొత్తానికి 180 degrees టెంపరేచర్లో 25 minutes దీన్ని ఉంచాల్సి వస్తుంది. సో బేకింగ్లో ఓవెన్లో పెట్టేసి తర్వాత మిమ్మల్ని వచ్చి కలుస్తాను. టైం అయిపోయింది, ఈ లోపు తెచ్చేసుకున్నాను కూడా నేను. హరీష్ గారు నిజంగా మీరు ఎంత అద్భుతమైన షెఫ్ అండి, ఇంత బాగా చేశారు నిజంగా. నిజం అండి, చూస్తే అసలు చెప్పాను కదా మీకు కొద్ది జాగ్రత్తగా తీయాలని. అదే అప్పటికి విరిగేలా ఉంది. అదిగో ఓ. సో ఇప్పుడు నేను ఫ్లిప్ కూడా చేయను, డైరెక్ట్గా ప్రెజెంటేషన్ ప్లేట్లో పెట్టేసి మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. ఈ వెల్వెట్ కేక్ అన్నారు కదా, వాయిసెస్లో వెల్వెట్ వాయిస్ అని చాలా పాపులర్గా పిలిచేటువంటి సింగర్ ఉన్నారు, పిబి శ్రీనివాస్ గారు. ఓకే. ఆయన వాయిస్ వెల్వెట్ వాయిస్ లాగా ఉంటుంది అనమాట, ఒకలాగా ఒక మత్తు పదార్థంగా ఉంటుంది. సో ఇది వెల్వెట్ కేక్ అనగానే ఫ్లాష్ అయింది. సరే ఏమనుకోకండి, కొద్దిగా అయితే బ్రేక్ అయింది ఇటు అటు, బట్ ఇదే విధంగానే ప్రెజెంటేషన్లో పెట్టేసి ఫైనల్గా మీకు చూపిస్తాను. చూసి మీరు ఎలా ఉందో చెప్తారు, యాజ్ యూజువల్ తిని మేము ఎలా ఉందో చెప్తాం.